మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, వీటన్నిటికీ నిరసన ద్వారా ఎట్లాగో కళ్ళు లేవు కాబట్టి అంబేద్కర్కు ఆ వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేయడానికి పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా చిత్తూరు జిల్లాలో ఈరోజు మహిళలందరూ వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద అంబేద్కర్ గారికి నిరసన తెలియజేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరాచకాలకు, దౌర్జన్యాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల గొంతును ఏ విధంగా అణుస్తున్నారో మనం చూస్తాం. దానికి నిదర్శనంగా నిన్నటి రోజు 70 సంవత్సరాలు వయసు, 50 సంవత్సరాలు మీడియాలో అనుభవం ఉన్న వ్యక్తి, జర్నలిజంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి కేఎస్ఆర్ గారిని నిర్దాక్షిణ్యంగా ఇంటి దగ్గర ఏ విధంగా అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారో మనం అందరం కూడా చూసాం. గతంలో చూస్తే ఇదే మహిళల మీద మా పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రిగా చేసినటువంటి రోజా గారి మీద అయ్యన్న పాత్రుడు గారు కానీ, బండారు సత్యనారాయణ గారు కానీ ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో మనం అందరూ చూసాం. ఆనాడు వాళ్ళ విజ్ఞతకే వదిలేశామనే విధంగా చెప్పారు, కానీ మా నాయకుడు ఏ విధమైన దౌర్జన్యంగా కానీ, తప్పుడు కేసులు కానీ ఏది కూడా బనాయించలేదు. అదేవిధంగా మహిళలంటే ప్రత్యేక గౌరవంతో ఆ రోజు దిశ యాప్ను పెట్టి ఏ మహిళ మీద ఎటువంటి ఇబ్బంది జరిగినా వెంటనే ఆ యాప్లో అప్లోడ్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసు వాళ్ళు ఆ స్పాట్కి వెళ్ళి స్పందించేవాళ్ళు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరిత ధోరణితో ఆయన పెట్టిన పథకాలన్నింటినీ పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో ఆ దిశ అనే పేరునే కనుమరుగు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఆ దిశ యాప్ లేదు కాబట్టే అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ 8 సంవత్సరాల బాలికలు కానీ, 4 సంవత్సరాల బాలికల మీద కూడా ఈరోజు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాననుకుంటున్న వ్యక్తి ప్రశ్నించకుండా మౌనం వహిస్తున్నాడంటే దేనికి సంకేతం అని నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే అతను పార్టీ పెట్టిందే ఎవరు తప్పు చేసినా నేను ప్రశ్నించడానికి అని ప్రగల్భాలు పలికారు కాబట్టి ఈరోజు ఇంతమంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారని కూడా నేను మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇకపోతే మొన్నటి రోజు వెన్నుపోటు దినంగా 4వ తారీఖు నాడు చేశాం. రాష్ట్రం మొత్తం మీద బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చింది. ఈ సక్సెస్ను పక్కదారి పట్టించడానికే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు సాక్షి మీడియా మీద, సాక్షి కార్యాలయాల మీద ఏ విధంగా దౌర్జన్యంగా ధ్వంసం చేయడం, ఆ సాక్షి నెంబోర్డు మీద చెప్పులతో తీసి మహిళలు ఉద్రేకించి వాళ్ళని రెచ్చగొట్టి లోకేష్ గారు ఏ విధంగా వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి దౌర్జన్యాలకు దిగుతున్నారో మనం అందరం కూడా చూసాం. ఇటువంటివన్నీ కూడా రాజకీయాల్లో ఎప్పుడు కూడా చోటుండదు, హింసకు ఎప్పుడు తాగుండదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే రాబోయే రోజుల్లో ఇంతకంటే రెట్టింపుగా కూడా మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా దీన్ని గ్రహించాలని కూడా మీడియా మిత్రులు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు చెప్తున్నాను. దాదాపు నేరుగా ఈ కూటమి ప్రభుత్వం రావటం, కూటమి ప్రభుత్వంలో కూడా ఈ బీజేపీ జనసేన అనేది వాళ్ళు కూడా ఏ విధంగా పనిచేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. ఈ ఒక్క సంవత్సరంలోనే మహిళల పైన ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నది, మరి చిన్న వయసు ఉన్న వాళ్ళపైన ఎంత ఎక్కువగా రేపులు జరుగుతున్నది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క సంవత్సరం జరిగినట్టు మహిళలపైన హత్యలు కానీ, రేపులు కానీ, మానభంగాలు కానీ ఎప్పుడు కూడా చరిత్రలో జరగలేదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం, మహిళా లోకమంతా కూడా ప్రతి జిల్లాల్లో రావటం, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మహిళలు ఎక్కడ ఉంటే మహిళల్ని ఎవరైతే పూజిస్తారో, ఏ ఇల్లైతే మహిళలకి గౌరవిస్తారో, ఏ ఊరైతే మహిళల్ని బాగా చూస్తారో ఆ ఊరు కానీ ఆ దేశం కానీ బాగుపడుతుంది. పూజింపబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మహిళలే.
అందుకే మహిళలను కూడా భూదేవతగా చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి రావటం, ఆయన 5 సంవత్సరాలు మహిళలు కూడా ఏ విధంగా తీసుకుని వచ్చారు ఒకటి మీరు ఆలోచించండి. మహిళా లోకాన్ని ఆయన ఏ విధంగా తన తల్లి మాదిరిగా తన బిడ్డల మాదిరిగా చూసుకున్నాడు. అదేవిధంగా మహిళల కోసం పార్లమెంట్లో కూడా మహిళా రిజర్వేషన్ కావాలా, అసెంబ్లీలో కానీ పార్లమెంట్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రిజర్వేషన్ కావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ చరిత్రలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు పెట్టినా కానీ మహిళల గురించే పెట్టారు. ఏ పథకాలు తీసుకుంటున్న మహిళల పైన వాళ్ళ లోన్ల పైన వాళ్ళకి అకౌంట్ల పైన కూడా వేయడం జరిగింది. ఈరోజు నిజంగా నిన్న జరిగిన సంఘటన చూస్తే ప్రపంచంలోనే ఎక్కడ కానీ ఇటువంటి దౌర్జన్యం చేసిన సంఘటనలు నాకు చూడలేదు, నేను వినపడలేదు. మీకందరూ కూడా మీరందరూ జర్నలిస్టే, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసులు గారు దాదాపు 40-50 సంవత్సరాలుగా ఆయన పత్రికలు ఉన్నారు. 18 సంవత్సరాలు డిబేట్లు ఉన్నారు. ఏ రోజు కూడా ఆయన ఎవరిని కూడా ఒక చిన్న పల్లెత్తు మాట్లాడలేదు. ఎక్కడ కానీ ఒక కాంట్రవర్సీగా ఆయన రాలా. అటువంటి వ్యక్తిని మొన్న శనివారం అంటే ఫ్రైడే 6వ తేదీ ఆయన డిబేట్లో మన కృష్ణరాజు గారు రావటం, ఆయన కూడా జర్నలిస్ట్ కాబట్టి వచ్చి మాట్లాడినప్పుడు ఏ విధంగా జరిగిందంటే అక్కడ మహిళల్ని ఏదో గ్యాసులు అని చెప్పడం ప్రతి ఒక్కరు ఖండించారు. ఎవరైతే కూడా మహిళలు కానీ అసహించుకున్నా వాళ్ళని తిట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి సంస్థ కూడా ఖండించింది. ప్రతి ఒక్కరు కూడా ఇది విధంగా జరగకూడదని చెప్పారు. కానీ నిన్న జరిగిన సంఘటన మీకు అందరూ కూడా తెలుసు. కొమ్మినేని శ్రీనివాసులు గారిని అరెస్ట్ చేసి 70 సంవత్సరాల వ్యక్తి అయినా అరెస్ట్ చేయడమే కాకుండా రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. నిజంగా నేను చంద్రబాబు నాయుడిని మీ ద్వారా క్వశ్చన్ వేస్తున్నాను. మీ ప్రభుత్వంలో ఈ మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానీ ఎంత మహిళల్ని ఎంత అసహ్యంగా మాట్లాడినారు, ఏ విధంగా దూషించారు. అదేవిధంగా ఇప్పుడే చెప్పారు విజయనంద రెడ్డి గారు కూడా మన ఇక్కడ రోజమ్మని ఏ విధంగా మాట్లాడినారు. ఎక్కువగా ఏ విధంగా ఉందంటే పత్రికలంతా చంద్రబాబు నాయుడు చేతిలో పట్టింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మీకు అందరూ కూడా తెలుసు, ధనం ఉంది, మాఫియా ఉంది, మందు ఉంది, మీడియా ఉంది. ఈ మీడియానంతా చంద్రబాబు నాయుడు బాగా ఆయన కంట్రోల్ చేసుకుంటాడు. కాబట్టి ఆ మీడియా ఈ సాక్షి పేపర్ అనే దాని సాక్షి మీడియాని అతను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ ఒక సంవత్సరంలో జరిగిన అన్యాయాలను కూడా సూపర్ 6 దగ్గర నుంచి ఏది అమలు చేయలేదని దాన్ని గుర్తెత్తి మాట్లాడే ఈ సాక్షి పేపర్ పైన సరే మీకు అందరికీ కూడా తెలుసు. అసలు ఏమి సంబంధం ఉంది సాక్షి పేపర్ని అక్కడ ఇప్పుడు మీ దగ్గర కూడా నేను మాట్లాడుతున్నాను. మీరందరూ కూర్చొని